ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు ఎడిటింగ్ ఫ్రెండ్స్. నేను మీకు మంచి ఎడిటింగ్ వీడియో తీసుకొచ్చాను. దానికంటే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ యాప్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంతోపాటు ఏవైతే టెంప్లెట్స్ కానీ ఎఫర్ట్స్ కానీ యాడ్ చేస్తున్నానో ప్రతిదీ మీకు అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సింపుల్గా ఆల్ మెటీరియల్స్ లింక్ మీకు క్లిక్ చేసి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక ఇంతకుముందే కైన్మాస్టర్ కనుక ఎక్కించుకుంటే దాన్ని తీసేసి నేను ఇచ్చిన యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అప్పుడు ఇందులో అయితే ఎక్కువ ఫీచర్స్ మీకు అయితే ఫ్రీగా అనేది దొరుకుతుంది. ఓకేనా? అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసిన ద్వారా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా? అలాగే మీకు కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ వీడియో కావాలో కింద కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ టైం ఆ వీడియో అనేది క్రియేట్ చేస్తాను, ట్రై చేస్తాను. ముందుగా నేను క్రియేట్ చేసిన టైం అయితే 5 seconds చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా అయితే మీకు నచ్చిన ఫోటో సెట్ చేసుకుని, లేకపోతే నేను ఇచ్చిన ఫోటో అయితే సెట్ చేసుకుని ఈ విధంగా మనం ఒక స్టేటస్ వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలని మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే స్కిప్ చేయకుండా లాస్ట్ వచ్చి చూడండి. ఓకే, నాకు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. చూసారు కదా, మనకి యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ప్లస్ ఐకాన్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు రైట్ సైడ్లో 1:1 అన్న ఒక ఆప్షన్ కనబడుతుంది. సరే, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మీకు ఏం చేస్తారంటే ఇక్కడ పైన మీడియా మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. సరే, దాన్ని క్లిక్ చేసి ఏదైనా బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ తెచ్చేసేయండి. ఒకసారి ఆ బ్లాక్ కలర్ ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు వీడియో ఎంతసేపు కావాలో దీని అంతసేపు డ్రాగ్ అయితే చేసుకొని, నాకు వచ్చేసి 15 seconds కావాలి కాబట్టి ఈ విధంగా 15 అయితే డ్రాగ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, 15 అయితే డ్రాగ్ చేసుకున్నాను. ఒకవేళ మీకు 30 seconds కావాలంటే 30 seconds దాకా డ్రాగ్ చేసుకోండి. ఇప్పుడు టిక్ మార్క్ ఇచ్చేసి స్టార్టింగ్ వచ్చేసండి. స్టార్టింగ్ వచ్చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే ఫోటో డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే మనకి వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు ఏది కదపకుండా మీకు పైన సిజర్ ఐకాన్ పక్కన బాక్స్ ఐకాన్ కనబడుతుంది సరే, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన మనకి ఈ విధంగా ఉంటుంది కదా. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ బాక్స్ మీద క్లిక్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా స్క్రీన్ మొత్తానికి అయితే వచ్చేసింది. దీన్ని వచ్చేసి ఈ విధంగా ఫింగర్తో మీరు వీడియో చూడదాకా డ్రాగ్ అయితే చేసుకోండి. ఈ విధంగా డ్రాగ్ అయిపోయింది కదా, పైన టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి ఇప్పుడు బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుని దీన్ని ఈ విధంగా హ్యాండ్తో ఈ విధంగా మొత్తం ఫుల్ స్క్రీన్ చేసేయండి. చూసారు కదా, ఈ విధంగా స్క్రీన్ చేసిన తర్వాత దీన్ని కూడా వీడియో చదువుగా డ్రాగ్ చేసుకోండి. ఇమేజ్ని డ్రాగ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఓపెసిటీ అని ఒక ఆప్షన్ కాదు, దాన్ని క్లిక్ చేసి కొద్దిగా డౌన్ చేసేయండి. ఈ విధంగా ఓకేనా? ఈ విధంగా డౌన్ చేసుకోండి. కొద్దిగా డౌన్ చేసుకుని బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చేసినప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ మీకు ఓవరాల్ యానిమేషన్స్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది చూసారా, దాన్ని క్లిక్ చేసి పల్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనకి ఈ విధంగా చూసారు కదా, కలర్గా ఒకసారి బ్లాక్ అండ్ వైట్లోకి ఈ విధంగా డే కలర్ నైట్ కలర్ లాగా బ్లింక్ అవుతుంది చూసారు కదా, పైన టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. చూడండి, ఒకసారి ప్లే చేద్దాం. చూసారు కదా, ఇప్పుడు మనకి బ్లాక్ అండ్ వైట్లో అయితే మారుతూ ఉంది చూసారు కదా. ఈ విధంగా మనకి బ్లింకింగ్ షో ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మీరు ఏదైతే టెంప్లెట్ ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నారో సేమ్ లేయర్స్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని క్లిక్ చేసిన తర్వాత దీని మీద క్లిక్ చేసి వీడియో ఫ్రంట్ దాకా డ్రాగ్ చేసుకోండి. ఓకేనా? ఈ టెంప్లెట్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఈ ఫింగర్తో మనం ఈ విధంగా జూమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఈ విధంగా మనకు కరెక్ట్గా అది ఎలా సెట్ అవుతుందో అలా సెట్ చేసుకుని బ్యాక్ వచ్చేసి కొద్దిగా టెంప్లెట్ ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి పైన సిజర్ ఐకాన్ మీద క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. మనకి ఎక్స్ట్రా అనేది కట్ అయిపోతుంది. ఓకేనా? ఈ విధంగా టెంప్లెట్ యాడ్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ ఆ టెంప్లెట్ వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది చూడండి, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు చూసారు కదా, ఈ విధంగా వచ్చేసింది. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత మీకు ఒక ఆప్షన్ కనబడుతుంది చూడండి, అడ్జస్ట్మెంట్ అని, కలర్ అడ్జస్ట్మెంట్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది సరే, దాన్ని క్లిక్ చేసి కొద్దిగా మీరు ఎంతలో హైలో కాదు అంతలో హైలో పెట్టుకొని వచ్చేసి ఇంతలో పెట్టుకుని టిక్ మార్క్ తెచ్చేసాను. చూడండి, ఒకసారి ప్లే చేద్దాం. చూసారు కదా, ఈ విధంగా మంచి మనకి స్టేటస్ వీడియో అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఒక టెక్స్ట్ అయితే ఇచ్చాను, సింపుల్గా లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి స్టార్టింగ్ వచ్చేసి లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీకు ఏదైతే ఒక క్రష్ టెక్స్ట్ అని ఇచ్చాను దాన్ని క్లిక్ చేసి ఇక్కడ కింద అయితే ప్లేస్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా వీడియో వచ్చేదాకా డ్రాగ్ చేసుకోండి. ఈ విధంగా డ్రాగ్ అయిపోయింది కదా, పైన టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు మీకు ఏదైతే వాటర్ మార్క్ ఉందో లేకపోతే మీ యూట్యూబ్ ఛానల్ ఐడి ఉందో సింపుల్గా ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది సరే, దాన్ని క్లిక్ చేసి మీకు ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో లేకపోతే ఏదైతే ఉందో మీరు సింపుల్గా దాన్ని టెక్స్ట్ చేసి దాని మీద అయితే పేస్ట్ చేసుకోండి. అప్పుడే మనకి మీ ఛానల్ నుంచి అప్లోడ్ చేశారని తెలుస్తుంది. నేను వచ్చేసి ముందుగా ఒక ఫోటో అయితే క్రియేట్ చేసుకున్నాను, మీడియాలోకి వెళ్తున్నాను. చూసారు కదా, ఇది వచ్చేసి నా వాటర్ మార్కు. నేను వాటర్ మార్క్ అయితే క్రియేట్ చేసుకున్నాను, మీరు కూడా ప్లే స్టోర్లో క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని కూడా వీడియో వచ్చేదాకా డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీకు ఓపెసిటీలోకి వెళ్ళి కొద్దిగా డౌన్ చేసేయండి. అప్పుడే మనకి అది వాటర్ మార్క్లో క్రియేట్ అవుతుంది. టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. చూసారు కదా, ఈ విధంగా మనకి స్టాటస్ వీడియో అయితే క్రియేట్ అయిపోయింది చూడండి. చూసారు కదా, ఈ విధంగా సింపుల్ అయితే క్రియేట్ అయిపోయింది. మనకి వీడియో అయితే కంప్లీట్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మీకు నచ్చిన సాంగ్స్ కానీ బీజిఎమ్స్ కానీ ఎలా యాడ్ చేసుకోండి. ఇక్కడ మీకు ఆడియో అని ఒక ఆప్షన్ కనబడుతుంది చూసారా, దాన్ని క్లిక్ చేసి ముందుగా మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆల్బమ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు మీ సాంగ్ నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు సింపుల్గా ఏం చేస్తారంటే దాని మీద క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ ఇచ్చేసేయండి, ఆటోమేటిక్గా సాంగ్ యాడ్ అయిపోతుంది. ఇక్కడ మీకు పైన టిక్ మార్క్ ఒకటి చూపిస్తుంది, దాన్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి ఈ సాంగ్ క్లిక్ చేసి ఫ్రంట్ దాకా డ్రాగ్ చేసుకోండి. అప్పుడు మనకి స్టార్టింగ్ నుంచి ప్లే అనేది అవుతూ ఉంటుంది.
ఓకేనా, ఈ విధంగా కరెక్ట్గా సాంగ్ అయితే సెట్ అయిపోయింది. ఓకేనా, ఈ విధంగా మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు డైలీ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని గ్యాలరీకి ఎలా సేవ్ చేసుకోవాలంటే మీకు లెఫ్ట్ సైడ్లో షేర్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది చూసారా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన మీకు హెచ్డీలో కావాలంటే 720 పెట్టుకోండి. లేదు మాకు ఇంకా ఫుల్ హెచ్డీ కావాలనుకుంటే ఇక్కడ 1080 అని పెట్టుకుని కింద మీకు ఇక్కడ కొద్దిగా మిడిల్లో పెట్టుకుని మనకి ఇంకా క్వాలిటీ అనేది బాగుంటుంది. కింద మీకు ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఒక బటన్ కనబడుతుంది సార్, దాన్ని క్లిక్ చేసినంటే మీ గ్యాలరీకి అయితే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బై బై, జై హింద్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ.